హక్కు అండి అడ్వకేట్ అనేది హక్కు. అడ్వకేట్ అసిస్టెన్స్ ఇస్ రైట్, ఫండమెంటల్ రైట్. తీసుకొని వస్తే నువ్వు అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే దీని వెనకాల ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఉంటే విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా సరే మేము కోర్టుకి కోఆపరేట్ చేస్తాము. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం పద్ధతి ప్రకారంగానే న్యాయాన్ని కోరుతాము. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇది చాలా తప్పుడు కేసు. ఏ రకమైన నేరపూరిత చర్య లేకుంటేనే ఈ నేరాన్ని ఇవాళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ రకంగా వేధించే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మమ్మల్ని ఏసీబీ ముందుకు రానియలేదనేది నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 21 కింద లీగల్ అసిస్టెన్స్ టు అక్యూజ్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫెయిర్ ట్రయల్. అందుకని అది రాజ్యాంగబద్ధమైన హక్కు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కు. చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. కాబట్టి ఇది రాజ్యాంగమే ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్. దిస్ రైట్ కెనాట్ బి టేకెన్ అవే బై ఎనీబడి. లేదండి, అవసరం లేదండి, అవసరం లేదు. ముందుగా సమాచారం అవసరం లేదు. అడ్వకేట్తో వస్తాడనేది ఇంప్లాయిడ్. అది అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది ఇంప్లాయిడ్. ఖచ్చితంగా మేము అయినా కానీ మేము పోయి ఇంటర్ఫియర్ కాము కదా. మేము కూర్చుంటాము, మా క్లయింట్కి అసిస్ట్ చేస్తాము, లీగల్గా అసిస్ట్ చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే మా క్లయింట్ మాతో మాట్లాడాల్సి ఉంటుంది. అరాచకం కాదు కదా ఇది. దేనికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మేము అందుకనే మీరు అడ్వకేట్ని అలో చేయకపోతే లెటర్ తీసుకోండి అని చెప్పాము. లెటర్ తీసుకున్నాం, లెటర్ ఇచ్చాము. లేదు, విచారణ అయిపోయిందా లేదా, వారు తదుపరి చర్య ఏం తీసుకుంటారు అనేది మీరు నన్ను అడగడం కన్నా ఏసీబీ ఆఫీసర్స్ని అడగండి, కన్సర్న్ ఆఫీసర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది కూడా హాజరవుతాం. ఏసీబీ అధికారుల తీరుపై రేపు కోర్టుకి ఏమన్నా లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. లీగల్గా చేయాల్సిన అన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ